ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ యొక్క రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికలకి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరించడంతో ఎమ్మెల్యేలు బాహాటంగా తిరుగుబాటు ప్రకటిస్తున్నారు, ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలని అసలు ఏం పని చేయనిచ్చారని సర్వేల్లో పనితీరుకి మార్కులు వేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు సీఎం జగన్ తమకు అన్యాయం చేస్తున్నాడని మండిపడుతున్నారు. గత 2 రోజులుగా అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఎస్సీలకు మాత్రమే ఎందుకు అన్యాయం జరుగుతుందని ఆమె ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరింది. 2 రోజుల క్రితం ప్రభుత్వ తీరుని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్లో లైవ్ చేసినటువంటి సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వ్యవహార శైలి హైకమాండ్ సీరియస్ అయింది. ఈ క్రమంలో ఆమెకి సీఎంఓ నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ఆమెపై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. తనకి సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాల మీద, జగన్ పాలన మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ కాలువల నుంచి తమ ప్రాంతానికి తాగునీటి విడుదల కోసం సీఎంఓ నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం సీఎంని కలవనున్న జొన్నలగడ్డ పద్మావతి తాను చేసిన వ్యాఖ్యల మీద సీఎంకి వివరణ ఇవ్వబోతున్నారు. మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ గోరంట్ల మాధవ్ జగన్ తమను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం వారు సీఎంని కలవనున్నారు. తమ సీట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డితో చర్చ చేయబోతున్నారు.